ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. 2 Corinthians chapter 5 verse 17. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ ఇన్ న్యూ క్రియేషన్. ఇక్కడ నూతన సృష్టి అంటే ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిజమం తీసుకుంటారో క్రీస్తు ప్రభువు యొక్క మరణంలోను పునరుద్ధానంలోను పాలు పంపులు పొందుతారు. అప్పుడు మనిషిలో ఉన్న పాత స్వభావం భూస్థాపితం చేయబడి మరలా ప్రభువు ఎలా అయితే మరణం జయించి పునరుద్ధానం పొందారో అలా క్రీస్తులో నూతన జీవితం పొందుతారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు క్రీస్తు నిన్నొక నూతన సృష్టిగా మార్చాడు. కాబట్టి నీలో ఉన్న పాత స్వభావం భూస్థాపితం చేసి నూతనంగా జీవిస్తున్నట్లయితే నూతన సృష్టిలో నీవు దినదినము నూతన పరచబడతావు. నీలో ఉన్న పాత స్వభావం అంటే నీ యొక్క పూర్వపు అలవాట్లు, మునుపటి దురాశ, గర్వం, వ్యసనాలు, మోహపు చూపు, ఇతరులను తిట్టుకునే స్వభావం, అబద్ధం, చెడు తలంపులు, ఇంకా ఏవైతే క్రీస్తుకు అయిష్టమైనవి ఉన్నాయో అవన్నీ క్రీస్తులో గతించిపోయి ఆయన ఎదుట పరిశుద్ధులుగా పవిత్రులుగా నిలబడతావు. ఎప్పుడైతే ఈ మార్పు క్రీస్తుని ఆధారం చేసుకుని వస్తుందో అప్పుడు ఎటువంటి శోధన వచ్చినా నీవు క్రీస్తుని విడిచిపెట్టవు, క్రీస్తు యొక్క మార్గాల నుండి తొలగిపోవు. సో మై డియర్ ఫ్రెండ్, టుడే ప్లీడ్ ద గాడ్, క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ ఏ న్యూ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ప్రతిదినము వాక్యం చదవాలి, వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. ఇంకా దేవునికి అయిష్టమైనవి ఉన్నాయేమో అని వాక్యం ద్వారా పరిశోధన చేసుకొని నీవు ఆయన ఎదుట నూతన వ్యక్తిగా మార్చబడాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మాలో ఉన్న ప్రాచీన స్వభావం తీసివేసి నూతన స్వభావం ఇవ్వమని వేడుకొనుచున్నాము. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మిమ్ములను ఆధారం చేసుకుని జీవించుట కృప చూపమని పునరుద్ధానుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.